కింగ్ 100 ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కింగ్ నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లోనూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి లాటరీ కింగ్ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం. తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగ్ 100 సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఒక పాత్రలో సాధారణ మనిషిగా, మరో పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారని టాక్. ఈ కథలో యాక్షన్, డ్రామా, మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ ట్రాక్ కూడా బలంగా ఉంటుందట. తాజాగా కింగ్ 100 టీం హైదరాబాద్ లో ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసింది. ఇందులో నాగార్జునతో పాటు టబు, సుష్మితా భట్ పాల్గొన్నారు. నవంబర్ మధ్యలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, కీలక ఎమోషనల్ సీక్వెన్స్ లు చిత్రీకరించనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో 3 హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే యువ నటి సుష్మితా భట్ కూడా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఆమె ఇప్పటికే కన్నడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఆమెకి ఇది పెద్ద అవకాశం అవుతుందని భావిస్తున్నారు. 3వ హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ నటీమణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ వివరాల్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అనుష్క శెట్టిని తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. డాన్, రగడా, డమూర్కం, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాల్లో నాగార్జున, అనుష్క జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ జంట మళ్లీ కనిపిస్తే సినిమా మీద మరింత హైప్ పెరగడం ఖాయం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. టాప్ టెక్నీషియన్స్, అద్భుతమైన సెట్స్, స్టైలిష్ విజువల్స్ తో సినిమా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతుందని యూనిట్ చెప్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్. వాస్తవానికి నాగార్జున 100వ సినిమా అని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో కింగ్ 100 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్, కింగ్ 100 ఆన్ ది వే అంటూ ఫ్యాన్ పోస్టర్స్ షేర్ చేస్తున్నారు. మాస్, క్లాస్ ప్రేక్షకులు రెండింటికి నచ్చేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ ధీమాగా చెప్తుంది.